అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా భోగి వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరై భోగి వేడుకలను ప్రారంభించిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు. తెలుగు సంస్కృతిని కాపాడుకోవాలి అంటున్న స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు. నర్సీపట్నం ఎన్టీఆర్ స్టేడియంలో వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో భోగి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, ఆయన సతీమణి కౌన్సిలర్ చింతకాయల పద్మావతి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. స్పీకర్ దంపతులు సంప్రదాయబద్ధంగా భోగి మంటలు వెలిగించి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా పద్మావతి స్వయంగా పొంగలి వండగా, స్పీకర్ అయ్యన్న పాత్రుడు పిల్లలకు గాలిపటాలను అందించి వారితో కలిసి సందడి చేశారు. వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన గంగిరెద్దుల ఆటలు, సోదమ్మ, కొయ్దోర మరియు వెంకటేశ్వర స్వామి వేషధారణలు, కోలాటం సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అనంతరం స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగు పండుగలు మన సాంప్రదాయానికి ప్రతీకలని, మన సంస్కృతి మనతోనే ఆగిపోకుండా భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ముఖ్యంగా పిల్లలకు మన పండుగల విశిష్టతను వివరించాలని కోరారు. భాషా పరిరక్షణ గురించి మాట్లాడుతూ, పిల్లలు పాఠశాలల్లో ఇంగ్లీష్ నేర్చుకున్నప్పటికీ, ఇంట్లో తల్లిదండ్రులు మరియు పెద్దలతో ఖచ్చితంగా తెలుగులోనే మాట్లాడాలని హితవు పలికారు. మాతృభాషలో మాట్లాడితేనే అనుబంధాలు బలపడతాయని, అది మన పిల్లలకు నేర్పించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని 14,000 పంచాయతీల్లో ప్రతి గ్రామంలోనూ సంక్రాంతి సంబరాలను ప్రజలందరూ కుటుంబ సమేతంగా ఘనంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ సతీమణి డాక్టర్ సువర్ణ, కౌన్సిలర్ చింతకాయల రాజేష్ సతీమణి దివ్యశ్రీ, వాకర్స్ క్లబ్ సభ్యులు, స్థానిక నాయకులు మరియు పెద్ద సంఖ్యలో పుర ప్రజలు, పిల్లలు పాల్గొన్నారు. కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి వాకర్స్ క్లబ్ సభ్యులకి, అలాగే ఈరోజు ఈ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసినటువంటి పురుషులకు కానివ్వండి, మహిళలు కూడా ఎక్కువ సంఖ్యలో వచ్చారు. వారికి కళాకారులు కూడా వచ్చేటికి కళాకారులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. నిజమైన సంక్రాంతి అంటే ఇది. సంక్రాంతి అంటే ఇది. 3 రోజులు మన పెద్దల సంక్రాంతి పండుగ అంటే తెలుగుదనం ఉట్టిపడేలా పెట్టారు. అది పెద్దలు చదువు లేకపోయినా వాళ్ళకున్న తెలుగుదనం మనకు లేవు. పూర్వం పెద్దలు చదువులు లేవు. ఇప్పుడు మనకు చదువులు ఉన్నాయి కానీ తెలివితేటలు లేవు. ఆ రోజు వాళ్ళకి చదువులు లేవు కానీ తెలివితేటలు ఉన్నాయి. అది వాళ్ళకి మనకు తేడా. అంటే వాళ్ళు వేసిన పునాదిని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు వచ్చారు, చూసిన పిల్లలందరూ. అసలు సంక్రాంతి ఏంటో వాళ్ళకి తెలిసండి. వాళ్ళకి అది భోగి అంటే ఏంటి తెలిసండి, అది కనువు అంటే ఏంటి తెలిసండి, తెలీదు. వాళ్ళకి ఆ సాంప్రదాయాలు నేరకపోతే ఇక మనతోటే తెలుగు సాంప్రదాయాలు, మన పెద్దల సాంప్రదాయాలు కనపడవు. ఇంకా రాబోయే రోజు కనపడవు. ఇప్పటికే కనపడలే. నేను చాలా మీటింగ్లు చెప్తే, మొన్న విజయవాడలో తెలుగు మహాసభలు జరిగాయి. ఇదంతా టీవీలు తీసుకుంటారు. ఆ రోజు క్లియర్గా చంద్రబాబు నాయుడు పక్కన ఉన్నాడు చెప్పాను నేను. తెలుగు 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 అంటారండి, ఎక్కడ ఉందో తెలుగు అడిగాను నేను. ఏ ఇంట్లో తెలుగు అమ్మ ఇక్కడ మా లేడీస్ కూడా చెప్తాను నేను, ముఖ్యంగా పేరెంట్స్కి, మీరు ఇంట్లో పిల్లలు మమ్మీ డాడీ అంటే మురిసిపోతున్నారు. మీరు మమ్మీ డాడీ అంటే స్కూల్లో ఇంగ్లీష్ అవసరమే, నేను కాదన్నాం. పిల్లలు బాగుపడాలంటే తెలుగుతో పాటు ఇంగ్లీష్ కూడా అవసరం. కానీ అమ్మ అన్నదానికి మమ్మీ అన్నదానికి స్వీట్నెస్ ఎలాగుంటుందండి. అమ్మ నాన్న అన్న పిలుపుకి మమ్మీ డాడీ, డాడీ ఏంటి, మమ్మీ ఏంటి, నాకు అర్థం అవుతుంది.
గ్రాండ్ ఫాదర్ తాతకి గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ ఫా అంటాడు, అంత కొడుతాడు. గ్రాండ్ ఫా ఏంటంటే తాతయ్య అంటే ఎంత అందంగా ఉంటుంది, ఎంత ఆనందంగా ఉంటుంది. కనీసం నేను కోరిది ఏంటంటే బయటని ఎలాగా ఇంగ్లీష్ మాట్లాడుకుంటే స్కూల్లో ఎలాగా ఇంగ్లీష్ నేర్చుకుంటారు, ఇంట్లోనైనా పిల్లలతో తెలుగులో మాట్లాడండి. పెద్దలు ఏమనుకున్నారు, ఇంట్లో పిల్లలు పెద్దలు ఏమనుకుంటారంటే అది మాట్లాడి మమ్మీ డాడీ అని మా అబ్బాయి ఇంగ్లీష్ ఏం మాట్లాడుతున్నారు అనుకుంటారు. అది ఇంగ్లీష్ తెలుగు మర్చిపోతున్నారు. నేను ఉదాహరణ చెప్తాను, చిన్న ఉదాహరణ. ఈ పండుగలు అలాంటి చెప్పకూడదు, చెప్పక తప్పదు మీకు. సంబంధాలు కూడా తెగిపోతున్నాయి. కొంచెం అందుకే అన్నాను, కనీసం ఇంట్లోనైనా సరే తెలుగు మాట్లాడండి. స్కూల్లో ఎలాగ నేర్పుతారు అది వేరు. మన ఆ సంబంధాలు తెగిపోతున్నాయి. మనకి సంబంధాలు తెగిపోయే పరిస్థితి వచ్చింది, అది పోకూడదు. మనం ఎప్పుడు పోతూ ఉంటాం, కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు, ఎన్నాళ్ళు పోతాం మనం. కానీ ఆ సంబంధాలు మనవడికి తాతకి తల్లికి తండ్రికి కొడుకులకి సంబంధాలు తెగిపోకూడదు. ఆ సంబంధాలు ఎప్పుడు ఉండాలని చెప్పి నేను మనసుకుంటుకుంటా. అదే తెలుగుదనం, అదే తెలుగు పండగలు. ఇవాళ మనం చూసాం గ్రామాల్లో పండగలు కూడా మర్చిపోయారండి. నేను అదే ప్రతి మీటింగ్లు తిడుతూ ఉంటాను, నేను నన్ను తిడుతూ ఉంటారు, అది ఎవరికి పల్లెది తిడతారని నన్ను అంటారు. అది తిట్టక తప్పదు. సంక్రాంతి ఎలాగుండేది పూర్వం, ప్రతి వార్డుల్లో తీర్థాలుండి, ప్రతి ఊర్లో తీర్థాలుండి, హరిదాసులు ఉన్నారు, ఈ కళాకారులు వచ్చారండి. మీకు చెప్తే విషయం చెప్పడానికి చెప్పలేదు. కళాకారులు నర్సీపట్నం దొరక్క మనకే రాజమండ్రిని తీసుకొచ్చాం. నర్సీపట్ల కళాకారులు అంతా ఏమైపోయారండి. పూర్వం గంగిరెడ్డి ఉండి, అమ్మదాసులు ఉండేవారు, భజనులు ఉండి, ఇవాళ ఏమైపోయారు. ఇక్కడ దొరక్క, పల్లెటూరులో దొరక్క టౌన్ నుంచి తీసుకొచ్చాం. అది మన సాంప్రదాయం. చచ్చిపోతుందా బతికిందా? ఎక్కడున్నాయి? అందరూ అక్కడ తీసుకురావాల్సి వచ్చేది. ఇంతకుముందు ప్రతి ఊర్లో ఉండేవారు మనకి. అమ్మదాసులు కానీ చెంచోళ్ళు కానీ వెళ్ళినప్పుడు ఎక్కడా కలపలేదు. సాంప్రదాయాలు పోతున్నాయి. మళ్ళీ మనం ఉన్నప్పుడే, మనం బతుకున్నప్పుడే సాంప్రదాయాలు అలవాటు చేయాలా. ఇవాళ ఫస్ట్ టైం ఇంత సందడిగా ఇంతకుముందు చేశారు. ఇక్కడ ఏదో వచ్చాం, వెలిగించాం, పోయాం. కానీ ఇవాళ సందడిగా, ఎంత సందడిగా ఉందండి. ఇది పండగ అంటే, ఇది పండగ అంటే. ముసలి దగ్గర నుంచి చిన్న పిల్లల వరకు ఆనందించేదే మా తెలుగు పండగ. ఆ పండుగను మనం బతుకున్నాం. తర్వాత పిల్లలు ఏం చేస్తారో తెలియదు, కానీ మనం అంతా బతుకున్నంత కాలం చెయ్యాలన్నది నా కోరిక. మంచి కార్యక్రమం చేస్తున్నారు. మీ వాకర్స్ క్లబ్ వారందరికీ, సభ్యులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నానండి. థ్యాంక్ యూ.